హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆయన పైన కాంట్రవర్సీస్ వినిపిస్తూనే ఉంటాయి. ఆయన ఏదో ఒక కాంట్రవర్సీలు ఆయన పేరు ఖచ్చితంగా వచ్చేది. అయితే రీసెంట్గా మదన్ మోహన్ అనే వ్యక్తికి సంబంధించి శాంతి అనే ఆవిడను ఆయన గర్భవతి చేశాడని, ఆయన టూర్లో ఉన్నప్పుడు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఆయన గర్భవతి చేశాడు, దీనికి సంబంధించి నేను DNA టెస్టులు చేయించాలి అది ఇది అని చెప్పేసి దానికి సంబంధించి ఇదంతా విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అదే DNA టెస్టులకి నువ్వు సిద్ధమా అని చెప్పి అడగడంతో పాటు ఆయన దానికి సంబంధించి ఈ ఇష్యూ పైన మాట్లాడేందుకే ఒక ప్రెస్ మీట్ని అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసింది ఒక ఇష్యూ పైన అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది వేరే టాపిక్ మీద. అసలు మదన్ మోహన్ గురించి, శాంతి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన తీయకుండా ఆంధ్రజ్యోతిని అలాగే TV5ని ఇలా రెప్యూటెడ్ ఛానల్స్ ఎన్నిటినో ఆయన దూషించడం జరిగింది. అది కూడా ఏరా పోరా అనే మాటలు యూజ్ చేస్తూ అసలు మీ బ్రతుకు మీదే నాకు డౌటు, మీ జీవితం మీదే నాకు డౌటు, మీ పుట్టుక మీదే డౌట్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అసభ్యకరంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక ఎంపీగా ఉన్న ఆయనకి ఇలాంటి మాటలు, ఇలాంటి భాష వినడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా అసలు వచ్చిన టాపిక్ ఏంటి, మాకు మీరు చెప్తుంది ఏంటి, అటు ఆంధ్రజ్యోతికి సంబంధించి కానివ్వండి, అటు TV5 కానివ్వండి, ఏ ఛానల్నైనా మీరు అనాల్సిన అవసరం ఏముంది, మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాము అనే మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి అటు జర్నలిస్టులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత IT మినిస్టర్ లోకేష్ కూడా తన ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్కి సంబంధించి ఒకసారి ఆ ట్వీట్ ఏంటనే చూద్దాం. విజయసాయిరెడ్డి ఎంపీ గారు, మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులు అసభ్య పదజాలంతో మీరు దూషించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు. సో ఇది నారా లోకేష్ పెట్టిన ట్వీట్ అని చెప్పుకోవచ్చు. ఆయన అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఇలాంటి భాష వాడడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన ట్విట్టర్లో చెప్పడంతో నారా లోకేష్ పెట్టిన ఆ ట్వీట్కి సంబంధించి ఈయన ఎక్స్లో ఇంకొక ట్వీట్ పెట్టడం జరిగింది. శ్రీ నారా లోకేష్ అండ్ లార్జ్ సెక్షన్ ఆఫ్ హిస్ కాస్ట్ మీడియా వాంట్ ప్రెస్ ఫ్రీడమ్ లైక్ వెస్టర్న్ మీడియా బట్ వర్క్ లైక్ నార్త్ కొరియన్ మీడియా. They dump journalistic values and only run behind TRPs and obeys their political masters, protesting their caste interest even if it is at the cost of public representatives, women folk or members of our SC, ST, BC communities. అయితే మీరు దీనికి సంబంధించి ఇక్కడ ప్రెస్కి సంబంధించి మీరు అన్నీ మంచిగా చేస్తున్నాము, మేము వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నాము అన్నట్టుగా ఉంటుంది. కానీ మీరు ఫాలో అయ్యేది నార్త్ కొరియాకి సంబంధించిన కల్చర్ లానే ఉంటుంది. అంటే మీకు తగ్గట్టుగా ఎవరు మాట్లాడితే వాళ్ళకి సంబంధించి మీరు సపోర్ట్ ఇస్తారు. అండ్ అలాగే దాంట్లో క్యాస్ట్ పరంగా ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆఖరికి అది ఉమెన్కి సంబంధించి, ఒక ఆడపిల్లకు సంబంధించి లేదా ఒక మహిళకు సంబంధించి ఏదన్నా వచ్చినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మీ దానికి సంబంధించి మాట్లాడేవాళ్ళు నాకు చెప్పేవాళ్ళ అనే విధంగా ఆయన కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఒక విధంగా స్టార్ట్ ఎక్కడో అయింది అండ్ ఆ ప్రెస్ మీట్ ఎక్కడికో వెళ్ళింది. దాని తర్వాత ఇష్యూ అనేది ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. మరి దీనికంటూ ఒక ఎండ్ ఉంటుందా లేదా అనేది కూడా చూసుకుంటే దీనికైతే మళ్ళీ నారా లోకేష్ ఎలాంటి రిప్లై ఇవ్వలే. ఆయన కూడా అనుకున్నారేమో ఈయనకు చెప్పినా వేస్టే అని చెప్పేసి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి.